డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. బీఆర్ఎస్ పార్టీగా మార్చిన టీఆర్ఎస్ పార్టీ అధినేత వ్యవస్థాపకుడు కేసీఆర్ రాజకీయ సన్యాసం చేయబోతున్నాడనే వార్త ఈ రోజున తెలంగాణ అంతటా గుప్పుమంటోంది. కేసీఆర్ అసలు ఎందుకు రాజకీయాలను వదిలేయబోతూ ఉన్నాడు? యాక్చువల్గా దీని వెనక కేటీఆర్, హరీష్ రావుల బేభత్సమైన ప్లాన్ ఒకటి ఉంది అనేది కూడా ఈ రోజున బాగా హల్చల్ చేస్తుంది. దాని వెనుకున్న కారణాలు ఏమిటి? ఇప్పుడు కేసీఆర్ రాజకీయ సన్యాసం చేసి ఏం చేయబోతూ ఉన్నాడు అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే కనుక ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా కొత్త వీడియోలన్నీ చాలా త్వరగా మీ దాకా చేరే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక టీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్యమంలోంచి పుట్టిందనుకుంటున్నారో, తెలంగాణ సాధించింది అసలు టీఆర్ఎస్ పార్టీనే. కేసీఆర్ అసలు తెలంగాణకి జాతిపిత లాంటి వాడని చెప్పుకుంటున్నట్టుగా మిగతా అందరూ కూడా ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళే. ఇందులో కాంగ్రెస్ పార్టీ యొక్క ఇది కూడా ఎంత ఉందనేది మనందరికీ తెలుసు. యాక్చువల్గా ఈ తెలంగాణ ఇచ్చిన తరువాత టీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసేయాలనే ఒప్పందం కూడా ఉందనేది కూడా అప్పుడు బాగా హల్చల్ చేసిన మాట. కానీ ఆ తర్వాత అధికారం మనకు వస్తుంది కదా అని, లేకపోతే కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు ఆడిన ఒక వింత డ్రామా ద్వారా అసలు టీఆర్ఎస్ పార్టీని అలాగనే ఉంచుకొని కేసీఆరే డైరెక్ట్గా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఈ 2 టర్ములు తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అనేది కూడా అందరికీ కనపడుతున్న మాటే. కాకపోతే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్గా మారబడింది కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అతలాకుతలం అయిపోతుంది. అధికారంలో ఉన్నంత సమయం ఈ ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, మిగతా కుంభకోణాలు కావచ్చు, అనేక రకాలైన అంశాల్లో మొత్తం పూర్తిగా ఇరుక్కుపోయి ఉండి ఈ రోజున రేవంత్ రెడ్డి సర్కారు వాటన్నిటినీ ఒక్కొక్కటిగా వెలుగు తీయటం మొదలుపెట్టారు. ఫోన్ ట్యాపింగ్లు ఏమిటి, కాళేశ్వరం ఏమిటి, ఇత్యాది వ్యవహారాలు, ఈ ఫార్ములా E1 రేసింగ్ ఏమిటి, ఇదేంటి మొత్తం తీస్తూ మరొక పక్కన కేటీఆర్, వీళ్ళు హరీష్ రావు, వీళ్ళందరూ కూడా అసలు ఏం చెయ్యాలి అని మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కవిత ఇప్పుడు ఓ పెద్ద తలపోటై కూర్చుంది. ఈ కవితని ఏం చెయ్యాలి అని ఇంతకు ముందే ఈ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్లు వీళ్ళందరూ కలిసి మరి నందీనగర్లో ఉన్న ఈ కేసీఆర్ ఇంట్లో సమావేశం అయ్యారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. అదే సమయానికి యువతల కవిత కూడా భర్త అనిల్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఇంకా జాగృతి కార్యకర్తలు వీళ్ళతోటి ఒక హోటల్లో సమావేశం పెట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దాం అని ఆవిడ కూడా కొన్ని సమాలోచనలు చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. దాని ప్రకారంగా చూస్తే కవిత ఈ రోజున ప్రజల్లో మనకి మంచి ఆదరణ ఉంది, బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా మనల్ని ఎక్కువ నమ్ముతూ ఉన్నారు కాబట్టి మనం కొత్త పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది అని కొంతమంది సలహా ఇచ్చినట్టుగా కూడా కొంత సమాచారం వచ్చింది. కాకపోతే ఇక్కడ కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా కవితను పార్టీ నుంచి బహిష్కరించి తీరాల్సిందే అని గట్టి నిర్ణయం పెట్టాడు. కాకపోతే ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది కేసీఆరే అయినప్పటికీ ఇప్పుడు ఆయన ఉత్సవ విగ్రహం లాగా మాత్రమే ఉంటూ ఉన్నాడు. దాంతోపాటుగా ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఏదో ఎన్నికలు వస్తున్న సమయం కావచ్చు, లేకపోతే మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయనే ఊహాగానాలు కావచ్చు, వీటన్నిటి మీదట యశోదా హాస్పిటల్లోనే ముఖ్య నాయకులందరినీ కూర్చోబెట్టుకొని ఆయన పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడని ఫోటోలు, వీడియోలు బయటకు వదిలి ఓ పెద్ద హల్చల్ చేసే కార్యక్రమం ఒకటి చేశారు. దాని తర్వాత ఇప్పుడే మనకి కొన్ని మీడియాలో కూడా వచ్చిన వార్తల ప్రకారంగా లోకేష్తో కూడా కేటీఆర్ మంతనాలు చేస్తున్నాడనే విషయం కూడా కొంత బయటకు వచ్చింది. సరే, దాని వెనక ఎంత నిజం ఉంది, అబద్ధం ఉంది అనేది కానీ, లేకపోతే అసలు డైరెక్ట్గా రేవంత్ రెడ్డే ఆయన మీడియాతో చిట్చాట్లో 3 సార్లు వాళ్ళు డిన్నర్ మీటింగులు కలిశారని చెప్పినా ఇక ఆ విషయం అయితే ఈ కేటీఆర్కి, హరీష్ రావుకి వీళ్ళకి సంబంధించిన ఈ వ్యవహారాలని ఏం మాట్లాడుకుంటానికి పెట్టుకున్నారనేది అది వేరే అంశం. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ దగ్గరకు వచ్చేటప్పటికి పార్టీలో ఆయన పరిస్థితి ఏమిటి? ఒక బుద్ధ అవతారం లాగానో లేకపోతే ఉత్సవ విగ్రహం లాగానో ఆయన ఒక చోట కూర్చోబెట్టి మంత్రాంగం మొత్తం కేటీఆరే చేస్తున్నాడు, అదైతే అందరికి కనపడుతోంది. దీంతో పాటుగా ఇప్పుడు కవిత వచ్చి కేసీఆర్ని బాగా గెల్లటం మొదలుపెట్టింది.
నన్ను పార్టీలోంచి సస్పెండ్ చేయొద్దనో, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా కావాలంటే కేటీఆర్ని బయటకు పంపించండనో, నాకు మా నాన్న మాటే శిరోధార్యం తప్ప మిగతా ఎవరు నాకు లెక్కలేదని మళ్ళీ బయటకు మాట్లాడుతూ ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాపగాండాని పెంచుకునే ప్రయత్నం చేశారు. ఈ కేటీఆర్ మీద ఏదో మహా న్యూస్లో కొన్ని అభ్యంతరకరమైన థంబ్నెయిల్స్ పెట్టారనో, లేకపోతే కవిత మీద మన తీన్మార్ మల్లన్న ఏదో వ్యాఖ్యలు చేశాడో, ఈ కంచం పొత్తు మంచం పొత్తు అని వ్యాఖ్యలు చేశాడనో, ఇలాంటివి ఒకటి తీసుకొని వచ్చి ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రభావాన్ని పెంచుకోవడానికి దాడులకు కూడా తెగబట్టం మొదలుపెట్టారు. మరి ఇప్పుడైతే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అటు ఇటు అన్ని బ్యాలెన్స్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇదే రకమైన దాడులను కొనసాగిస్తే వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. దీంతో పాటుగా మరి బీజేపీ పార్టీతోటి కేటీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అసలు కవిత ఈ కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ విభేదించిందే బీజేపీ పార్టీతో ఒప్పందం కుదుర్చుకోవటం మీద. ఆ బీజేపీ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీహార్ జైల్లో నాకు చెప్పకూడదు తినిపిస్తే మీరు వాళ్లతోటి వెళ్ళి కలవటం ఏమిటి అని ఒక అభ్యంతరాన్ని కూడా ఆవిడ వ్యక్తం చేస్తుంది. ఈ విషయాన్ని కవిత స్వయంగా చెప్పింది. అందుకోసమనే అసలు ఈ బీజేపీ తోటి బీఆర్ఎస్ పార్టీ మిళితం కాబోతుంది, అసలు విలీనమే అయిపోతుందనే వార్తలు వచ్చినా కూడా గత సార్వత్రిక ఎన్నికలు చూసుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా బీజేపీ అనూహ్యంగా ఉన్న సీట్లని సాధించింది. మరి అది ఎలా జరిగింది? బీఆర్ఎస్ పార్టీ తన సీట్లను వదులుకొని వాళ్ళకి ఇచ్చినట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే ఇవి అసెంబ్లీ ఎలక్షన్స్తో కలిపి వచ్చినవి కాదు కాబట్టి వీళ్ళ మనుగడ ఇక్కడ నిలబడుతుంది. అంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఉండే అవకాశం వీళ్ళకు ఉంది. దాంతోపాటుగా ఇక ఏదైనా రాజ్యసభకు పంపించుకోవాలంటే వీళ్ళకున్న సీట్ల ప్రకారంగా మ్యానిపులేషన్స్ అన్నీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి పార్లమెంట్లో ఎంపీలు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఏమైనా కేటీఆర్ అనుకున్నాడేమో. ఢిల్లీ స్థాయిలో నేను అసలు చక్రం తిప్పుతున్నాను చూడని చెప్పి కేసీఆర్ అందరి దగ్గరికి తిరిగి మరి యువతల చంద్రబాబు నాయుడికి నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, అసలు పైన మోడీ ఎవరు నాకు చెప్పేదానికి అని ఇన్ని ప్రగల్భాలు పలికినప్పుడు కేసీఆర్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఆయనకి నిజంగానే రాజకీయ సన్యాసం ఆల్రెడీ పుచ్చేసుకున్నట్టుగానే కనపడుతోంది. ఊరిక ఆయన బొమ్మను అక్కడ పెట్టుకుని కేటీఆర్ హరీష్ రావు వ్యవహారం మొత్తం నడిపిస్తూ ఉన్నారు. ఇక ఆ ఓపిక కూడా కేటీఆర్కి నశించినట్టుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అనే దాన్ని ముందు వర్కింగ్ తీసేసి డైరెక్ట్గా ప్రెసిడెంట్ అయిపోతే ఇప్పుడు కవిత గోల మనకు ఉండదు కదా. ఏదున్నా సరే నిర్ణయం నేను తీసుకోవటం అవుతుంది, పార్టీ నా చేతుల్లోనే ఉండట్టు అవుతుంది. నిన్నగాక మొన్న మరి కేటీఆర్ బర్త్డేను కూడా విస్తృతంగా ప్లాన్ చేశారు. అసలు విదేశాల్లో సైతం కేకులు కట్ చేసుకొని కేటీఆర్కి నీరాజనం పడుతూ ఉన్న ఒక మ్యానిపులేషన్ ఇది ఒకటి జరిగింది. అది అందరం కూడా చూసాం. మరి ఇక కేసీఆర్ పరిస్థితి ఏమిటంటే ఆల్రెడీ ఆయన అస్త్ర సన్యాసం చేసి ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా రాజకీయ సన్యాసం అనే ఒక పట్టా కట్టి ఆయన్ని మరి ఏదో ఒక మిషన్ మీద విదేశాలకు పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పార్టీని కేటీఆర్ తన చేతుల్లోకి తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా కేసీఆర్ని రాజకీయాల నుంచి వేళ్లగొట్టాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత హరీష్ రావుతో కలిసి ఈ డ్రామా ఆడుతున్నాడు అనేది కూడా ఇప్పుడు బయటకు వినిపిస్తున్న వాదన. ఏం జరుగుతుందనేది రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇదిగో పుట్టాడు పెరిగాడు అని చెప్పుకుంటున్న కేసీఆర్ ఇదిగో లేడు వెళ్ళిపోయాడు అన్నట్టుగా తయారైపోయి కూర్చుందిగా ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం. ఇదే ఈరోజు కుండబద్దలు.